అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ట్రిబ్యునల్కి వెళ్ళి ఆపితే చంద్రబాబు గారికి ఆపాదించడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగా 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఉమ్మడి ఆస్తుల్ని కాపాడుతూ మనకు రావాల్సినటువంటి వాటా కోసం ఫైట్ చేస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకి హైదరాబాద్కి వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్ళి టీ తాగి భోజనం చేసి ఇమ్మీడియట్లీగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల ఆస్తుల మీద మాకొద్దు అని చెప్పేసి సంతకాలు చేసి, అంటే ఎవరితోనూ సంప్రదించకుండా అధికారులతో మాట్లాడకుండా చుట్టపు చూపుగా కేసీఆర్ ఇంటికి వెళ్ళి సంతకాలు చేసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ద్రోహి అంటారు, ఆంధ్రప్రదేశ్ ద్రోహి అంటారు. ఈరోజు మీరు మాట్లాడేటువంటి అవాస్తవాల్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్య గత 40-50 సంవత్సరాల సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్య. సముద్ర మట్టానికి దాదాపు 2200 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి నియోజకవర్గం. భూగర్భ జలాలు అతి తక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. తాగునీటి సమస్య 40-50